ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రపంచ శాంతి కోసం సనాతనం అంటే ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మం అంటే ఇది ఒక ప్రదేశానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ధర్మానికి కానీ చెందింది కాదు. సనాతనం అంటే సనాతన ధర్మానికి ఆది అంతము లేదు. సనాతనం అంటే ఎక్కడైతే ధర్మం క్షీణించబడుతుందో, అధర్మం ఎక్కువైపోతుందో అక్కడ సనాతన ధర్మం పుడుతుంది. అదే మన సనాతనం. ఎప్పుడైనా ఎక్కడైనా అధర్మం ప్రబలినప్పుడు, అధర్మం ఎక్కువైనప్పుడు అక్కడ సత్యం కోసం పోరాడుతుంది సనాతనం. ప్రజలనందరినీ మమక్యం చేస్తుంది, ఏకం చేస్తుంది. ఒక్క తాటిపై నిలబడి పోరాడే శక్తి కల్పిస్తుంది. అదే సనాతన ధర్మం, అదే మన సనాతనం. కాబట్టి సనాతనం అంటే ఏదో కాదు, ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మనదే. మనమందరము సనాతనీయులమే. ఎందుకంటే ఎవ్వరం కూడా అధర్మం కావాలని కోరము, అధర్మం చేయాలని అనుకోము, ధర్మం చేయాలని అనుకుంటాము. కాబట్టి ఎప్పుడైతే అధర్మం బాగా పెరిగిపోతుందో, ధర్మం నశించబడుతుందో అక్కడ సనాతనం ఉద్భవిస్తుంది, సనాతనం పుడుతుంది. అదే మన సనాతనం ఒక గొప్పతనం. కాబట్టి ప్రతి ఒక్కరూ సనాతనాన్ని పాటించాలి, సమన్వయంగా జీవించాలి, సమూహంలో కలిసిపోవాలి. అదే మన సనాతన ధర్మం యొక్క విశిష్టత, గొప్పతనం. సనాతనం సర్వ మానవ సౌభ్రాతృత్వం, సర్వమత సమ్మేళనం. అదే మన సనాతనం. సనాతనం అంటే ఒక వర్గానికో, ఒక సమూహానికో, ఒక దేశానికో చెందింది కాదు, ప్రపంచానికి, ప్రతి మనిషికి చెందింది. ఇది సర్వమాన సౌభ్రాతృత్వానికి చెందింది సనాతనం. సనాతనం అంటే సమైక్యమైనది, సమైక్యమైన సమూహం, మనుషుల సమూహం. అదే సనాతనం. విశ్వైక కుటుంబానికి చెందింది సనాతనం సౌభ్రాతృత్వం. సనాతన ధర్మం అంటే సమైక్యమైన మనుషులకి, సమూహానికి సంబంధించింది. విశ్వైక కుటుంబం. సనాతనం అంటే విశ్వైక కుటుంబం, విశ్వ కుటుంబం మనది. ఈ వర్గం, ఆ వర్గం, ఆ కులము, ఈ కులము అని ఏది లేదు. అందరం ఒక దానిపై నడవడమే సనాతనం. సనాతనం అంటే ఒక ధర్మానికి చెందింది కాదు, ఒక వర్గానికి చెందింది కాదు. సనాతనం అంటే సమూహం, మనుషులందరి సమూహం. అదే మన సనాతనం. మన పూర్వీకులు సనాతన ధర్మాన్ని నిలబెట్టారు, పాటించారు, మనకు ముందుకు వెళ్ళడానికి ఒక తోవ చూపించారు. దానిపై నడిస్తే మనుషులు మారుతారు, కంపల్సరీ మారుతారు, తప్పకుండా మారుతారు. అది ఎలా అంటే ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించాలి, బయట బడిలో టీచర్లు నేర్పించాలి, సమాజంలో ప్రతి ఒక్కరూ పాటించాలి. అదే సనాతన ధర్మం. అంటే తల్లి అంటే ఏంటి, అక్క చెల్లెళ్ళు అంటే ఏంటి, అన్నాదమ్ముళ్ళు అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి,
అదే మన సనాతన ధర్మం. ఇది పాటిస్తే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. సమాజం, సమూహం, దేశం, ప్రపంచమే సంతోషంగా, శాంతియుతంగా ఉంటుంది. మనలోని అహాన్ని వదిలేయాలి. అహం బ్రహ్మాస్మి అని అహాన్ని వదిలి ముందుకు నడవాలి. అదే మన సనాతనం. సనాతనంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం చదువుకునేటప్పుడు గురువులను, పెద్దలను, పిల్లలను, చిన్నపిల్లలను, ఏజ్ అయిన వాళ్ళను, ముసలి వాళ్ళను, ప్రతి ఒక్కరిని ఎలా చూడాలి, ఎలా వాళ్ళతో ప్రవర్తించాలి అనేది మనకు తెలుస్తుంది. అది ఏ మతమైనా పర్లేదు, అందరూ తెలుసుకోవాల్సిందే. తెలుసుకొని దాన్ని ఆచరించవలసిందే. అప్పుడే ప్రపంచ శాంతి జరుగుతుంది. అప్పుడే మానవాళి మనుగడ ముందుకు సాగుతుంది. లేకపోతే ప్రతి ఒక్క దాన అత్యాచారాలు, దోపిడీలు, ఒకరినొకరు పొడుచుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, అక్క అని చూడరు, అమ్మ అని చూడరు, చెల్లి అని చూడరు, చిన్నపిల్లలని చూడరు, ముసలి వాళ్ళని చూడరు. పైశాచికం పెట్టేగిపోతుంది. అది ఆగాలంటే సనాతన ధర్మం మనలో ఇమడాలి. సనాతన ధర్మం నేర్చుకోవాలి. సనాతన ధర్మాన్ని ముందుకు తేవాలి. అదే మనం చేయవలసిన పని. అదే మనకు మార్గనిర్దేశనం. దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంది. దానివల్ల విశ్వశాంతి వ్యాపిస్తుంది. విశ్వానికి ఒక మంచి సూత్రం సనాతన ధర్మం. అది నా ధర్మం, మీ ధర్మం, మన ధర్మం, అందరి ధర్మం, ప్రపంచ ధర్మం. ఓం గురుభ్యో నమః.